నింబగిరి లక్ష్మీ నృసింహాయ నమః. భక్తులారా, ఈ కొండకు నింబాద్రి గుట్ట అని చెప్పి పిలవడం ఆచారంలో వచ్చింది. నింబ అంటే వేప చెట్లు. అలాంటి వేప చెట్లతో కూడినటువంటి దివ్యమైనటువంటి మహిమాన్వితమైనటువంటి కొండ కాబట్టి దీనికి నింబాచలము అని పేరు రావడం జరిగింది. దీనికి తెలుగు భాషలో వేముగల్లు అంటారు. నింబ సంస్కృత నామధేయం, తెలుగు నామధేయం వేము అంటే వేముగల్లు, కల్లు అంటే కొండ. ఇలా దివ్యమైనటువంటి సార్థక నామధేయాన్ని పొందినటువంటి క్షేత్రం ఇది. సాక్షాత్ బ్రహ్మదేవుడు శివపార్వతుల యొక్క కళ్యాణంలో తాను పురోహితుడుగా వ్యవహరించినటువంటి సందర్భంలో అగ్నజన మోహనార్థకై శివ పార్వతుల కళ్యాణంలో పార్వతీదేవిని చూసి మోహించినట్టుగా నటించడం, అది పొరబడినటువంటి రుద్రదేవుల వారు బ్రహ్మదేవుడి యొక్క పంచమం మౌలికండనం అని చెప్పినట్టుగా ఆ శిరస్సును ఖండించడం, అది వెళ్ళి బద్రీనాథ్ క్షేత్రంలో పడుతుంది. అక్కడ పితృదేవతల పిండ ప్రదానాలు చేయడం బ్రహ్మకపాలమందు అందరూ చూస్తూనే ఉంటారు. మరి ఆ దోష నివృత్తికై బ్రహ్మదేవుల వారు మానసిక దోష నివృత్తికై సరస్వతీ సమేతుడై ఎన్నో క్షేత్రాలకు వెళ్ళిన ఆ దోషం తీరక మన లింబాద్రి గుట్టపై ఉన్నటువంటి ఈ కమలా పుష్కరిణి యందు తాను విశేషంగా 100 సంవత్సరాలు తపస్సాచరించి ఆ తపస్సు యొక్క ఫలితంగా దర్శించుకున్నటువంటి మహా విగ్రహమే, దివ్యమైన మహిమాన్విత విగ్రహమే మనం రోజు దర్శించుకునే, వేల మంది భక్తులు కూడా దర్శించుకునే దివ్యమైన లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క విగ్రహం. ఆ నృసింహ రూపంతో దర్శించుకున్న ఆ బ్రహ్మదేవుడు తాను స్తోత్రం చేస్తాడు. నమో నింబగిరీషాయ కమలానాయకాయతే జీవసంత్రాణ భారాయ జగజ్జన్మాది హేతవే వేద వేదాంత వేద్యాయ దశరూపాది ధారిణే స్తోతుం త్వాం న సమర్థోస్మి విదేహి కరుణామ్మయి అని చెప్పి ఆ నరసింహస్వామిని ప్రార్థించగా, తానేమి దర్శనం చేసుకున్నానో ఈ రూపాన్ని కేవలం నాకు మాత్రం కాదు, నేను సృష్టించిన ప్రతి ప్రాణి కూడా దర్శించుకోవాలి స్వామి. కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి ఆ దివ్యమైన రూపాన్ని నీవు భక్తులందరికీ కరుణించు అని ప్రార్థించగా, ఆ ప్రార్థించి మనమందరం దర్శించుకున్నటువంటి ఆ దివ్య విగ్రహం బ్రహ్మదేవుడి యొక్క తపస్సు ఫలితం. అంతేకాదు, రుద్రదేవుల వారు పార్వతీ సమేతుడై ఇచ్చట విచ్చేసి బ్రహ్మహత్యా దోష పరిహారానికి కొన్ని 100 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేస్తారు. ఆ తపస్సు ఫలితంగా తన దోష నివృత్తిని చేసుకొని ఇక్కడే స్వామి నీ చెంత నేను జోడు లింగాల రూపంలో ఇక్కడే ఉంటానని చెప్పి స్వామివారు ఆజ్ఞాపించగా తాను ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఒక రూపంతో కైలాసంలో ఉన్నటువంటి ఆ పరమశివుడు ఇక్కడ గోచరిస్తుంటాడు. కేవలం ఇది వైష్ణవ క్షేత్రం మాత్రం కాదు, ఇది శివపార్వతులకు సంబంధించిన, అర్థాత్ శివకేశవులకు సంబంధించినటువంటి దివ్యమైనటువంటి ఒక క్షేత్రము, హరిహరులకు సంబంధించిన క్షేత్రం అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా స్వామివారి యొక్క హృదయం ముందు ఒక దివ్యమైనటువంటి మణి ఉంది. దాని పేరే చింతామణి అని చెప్పి. ఇంద్రుడి యొక్క సేవకి ఆమె. ఇంద్రుడి యొక్క ఆజ్ఞను పొందినటువంటి ఆ చింతామణి నృసింహస్వామి వారి వద్ద కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ హృదయంలో స్థానాన్ని పొందడం జరిగింది. గర్భాలయంలో వెళ్ళి మనం దర్శనం చేసుకునేటప్పుడు మధ్యలో, హృదయ మధ్యలో స్వామివారి యొక్క ఆ చింతామణిని మనం చూడొచ్చు. చింతామణీంద్రమివ చింతితిదం దరిద్రం అన్నట్టుగా ఎలాంటి దారిద్ర్యాన్ని, సంతాన దారిద్ర్యాన్ని అనుకోవచ్చు, లేకుంటే ఐశ్వర్య దారిద్ర్యాన్ని అనుకోవచ్చు, ఎలాంటి దారిద్ర్యాన్ని, దారిద్ర్యం అనేది అనేక రకాలు, అది దేనికైనా అనుకోవచ్చు మనం. అలాంటి దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి భక్తుడు ఆ చింతామణియుక్తుడైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పి చింతామణికి ఉన్నటువంటి విశిష్టత లాంటిది. మరి అంతేకాదు, ఆమె పేరు పైన, ఆ మహాభక్తురాలైనటువంటి చింతామణి పేరు పైన ఒక కుంట కూడా, అంటే అర్థాత్ ఒక పుష్కరిణి లాంటి స్థలాన్ని స్వామివారికి కేటాయించారట. అదే చింతామణి కుంట అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి అక్కడ వండినటువంటి బియ్యంతోనే స్వామివారికి నైవేద్యం చేయడం కూడా ఒక సాంప్రదాయం. అంతేకాదు, కాశీ బ్రాహ్మణుడు తాను పొరపడి అజ్ఞాన వశాత్ తెలియక ఒక సందర్భంలో తన కూతుర్ని మోహించడం జరుగుతుంది. ఆ పాప నిష్కృతికై ఎక్కడ వెళ్ళినా దోష నివృత్తి కాదు. మన కొండకు వచ్చేసి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి పరమాత్ముడి యొక్క ఆదేశానుసారం భీమ్గల్ నందీశ్వరాలయం ప్రాంతంలో ఉన్నటువంటి నందికుంట యందు తను తపస్సు చేస్తాడు. ఆ తపస్సు యొక్క ఫలితమే ఆ దోష నివృత్తి. ఒకటి అర్థం చేసుకోండి, లింబాద్రి గుట్టకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వాస్తుశాస్త్ర రీత్యా దక్షిణ భాగము అంతా ఎత్తు ఉంటుంది, ఉత్తర భాగం అంతా దిగువ ఖాళీ ఉంటుంది. పుష్కరిణి ఉంది ఈశాన్య భాగంలో. ఇక్కడ స్నానం ఆచరించిన, ఆ నీళ్లను పురోక్షణ చేసుకున్నా కానీ, లేకుండా ఉంటే ఆ జలాల చేత అభిషేకింపబడిన స్వామివారి యొక్క తీర్థప్రాశన చేసిన చాలు. ప్రథమం కాయశుద్ధ్యర్థం, ద్వితీయం ధర్మసాధనం,
తృతీయం మోక్షమవాప్నోతి ఏవం తీర్థం త్రిదా పిబేతన్నట్టుగా చాలా అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క పాదోదకం. దాన్ని స్వీకరిస్తే చాలు మానసిక దోష నివృత్తి. అందుకే మన పెద్దలు ఇక్కడ వచ్చి 3 రాత్రులు నిద్రలు చేయడం, 11, 41 రోజులు దీక్షతో ఉండడం, మనోనివృత్తి అనేటువంటిది వాస్తుశాస్త్ర ప్రకారంగా కూడా ఈ కొండ యందు జరుగుతుంటుంది. పారిజాత వృక్షాలు, ఆ తర్వాత తులసి వనాలు కొండ చుట్టుముట్టు ప్రాంతంలో ఉన్నాయి. అది దగ్గర వెళ్ళి వెతికితే మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ కాగులగుట్ట అని ఉంటుంది, అటు వెళ్ళిన పారిజాత వృక్షాలన్నీ గోచరిస్తుంటాయి. అంతేకాదు ఈ ఆలయంలో విశిష్టమైనటువంటి ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, బద్రీ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకొని ఏ నరనారాయణుల అనుగ్రహాన్ని పొందడానికి మనమందరం ప్రయత్నిస్తుంటామో అలాంటి దివ్యమైన విగ్రహాలు, ఒకవైపు నరసింహస్వామి, లక్ష్మీ అమ్మవారు, లింబాద్రి స్వామివారు, వారికి ఎడమవైపు నరనారాయణుల యొక్క దివ్య సన్నిధానం. నారాయణుడు నరుడు సారూప్యం ఉంటుంది. మరి శంఖచక్ర గదాపద్మాలను ధరించి ఇద్దరు ఒకేలాగా గోచరిస్తుంటారు. దశావతారాలు వాళ్ళపైన ఉంటాయి. మరి వీళ్ళని దర్శించుకుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఇది ఒక గొప్ప అవకాశం. మనం క్షణక్షణానికి బద్రీయాత్ర చేద్దామంటే ఇది కుదిరే పని కాదు. కానీ ఒక్కసారి లింబాద్రి గుట్టకు మీరు విచ్చేస్తే దీనికి దక్షిణ బద్రిగా పేరుంది. ఉత్తర బద్రి హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి బద్రీ క్షేత్రం అయితే, దక్షిణ బద్రి మన లింబాద్రి గుట్ట. కాబట్టి భక్తులకు మనవి, ఎప్పుడైనా మీరు ఈ ప్రాంతానికి వస్తే తప్పక ఆ దివ్యమైనటువంటి విగ్రహాల్ని లక్ష్మీనరసింహస్వామి వారితో పాటు దర్శించుకొని మీరు చరితార్థులు కావచ్చు. అంతేకాకుండా లోన ప్రహ్లాదరాజుల వారి యొక్క దివ్యమైన విగ్రహం, ఆంజనేయ స్వామివారు, ఈ టెంపుల్కు జీయర్ గారైనటువంటి మూల జీయర్ గారు మధ్వాచార్యుల వారు, వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి సన్నిధానం ఉంది. ఇంకా మన క్షేత్రంలో గణపతి, మహాగణపతి, చాలా పెద్ద గణపతి గోచరిస్తుంటుంది. ఆంజనేయ స్వామి వారు వెనుక జోడ్లింగాలను దర్శించుకున్న తర్వాత, దాని తర్వాత అక్కడే కాలభైరవ స్వామివారు, ఇవన్నీ దివ్యమైనటువంటి విగ్రహాలు. అయోధ్య హనుమాన్, రామచంద్ర ప్రభువు తాను ఆ సీతాదేవిని వెతుకుతూ అన్వేషిస్తూ హంపి మొదలైనటువంటి ప్రాంతాలను కిష్కిందాపట్టణంగా పేర్కొనబడింది. ఆ ప్రాంతం నుండి విచ్చేస్తూ ఈ ప్రాంతానికి మార్గ మధ్యంలో ఉన్నటువంటి లింబాద్రి గుట్టకు వచ్చారట. విచ్చేసినప్పుడు తాను హనుమంతుల వారి యొక్క దివ్యమైనటువంటి విగ్రహాన్ని, అర్థాత్ నీవి ఒక సన్నిధానం నీది ఇక్కడ ఉండవలసింది గుర్తుగా మనం వచ్చినట్టు అని చెప్పి ఆదేశిస్తే హనుమంతుల వారు ఇక్కడే ఉన్నారు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. కొండ దిగువ ప్రాంతంలో ఇంకో మెట్లు ఉంటాయి, ఒక 100 మెట్లు. అక్కడే అయోధ్య హనుమాన్ అని చెప్తుంటారు. మరి ఆ రామచంద్రుడు వచ్చినందుకు గుర్తుగా ఈ నృసింహస్వామి యందు తాను ఒక గౌరవ భావనతో ఆ అయోధ్య హనుమంతుడిని ఆదేశించారు రామచంద్రుల వారు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సత్యహరిశ్చంద్రుడు, ధర్మపాల మహారాజు, మొట్టమొదటిగా ఈ క్షేత్రం వెలుగులోకి వచ్చిందే ధర్మపాలుడి ద్వారా. ధర్మపాలుడు అనేక క్షేత్రాలు సంచరిస్తూ తాను రాజు కాబట్టి ఒక సందర్భంలో దుష్ట మృగాలను వేటాడుతూ ఈ ప్రాంతానికి విచ్చేసి తన సైన్యమంతా ఒకవైపు తానొకవైపు అయినటువంటి సందర్భంలో అలసిపోయి సొలసిపోయి ఈ పుష్కరంలో ఉన్నటువంటి జనంలో స్నానమాచరించి జలకమాడి తాను జలప్రాశన చేసి రావి చెట్టు కింద పడుకుంటాడట. ఆ సందర్భంలో స్వప్న సూచన చేస్తాడు, నేను ఈ కొండ గుహ యందున్నాను, నన్ను దర్శించుకో, క్షేత్రాన్ని ఉద్ధరించు అని చెప్పి. అలాంటి ధర్మపాలుడి ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి దివ్యమైన క్షేత్రం ఈ లింబాద్రి గుట్ట. అంతేకాదు యమధర్మరాజు కూడా తాను నరకాన్ని వదిలేసి ఇంతమంది జీవుల్ని నేను హింసిస్తున్నానని నాకు ఒక రకంగా పాపం వచ్చినట్టే, అది ధర్మమైనా కానీ నా పాప పరిహారానికే ఈ క్షేత్రంలో తపస్సు చేస్తానని చెప్పి తపస్సు చేయగా నృసింహుడు అనుగ్రహిస్తే, స్వామి ఇక్కడే ఉంటానంటే, లేదు అది నీ ధర్మ కర్తవ్యం, నీకేం పాపం అంటదు అని చెప్పి ఆదేశించి నిన్ను బిల్వపత్ర రూపంలో ఇక్కడ స్వీకరిస్తానని చెప్పి నృసింహస్వామి తెలుపుతాడు. తులసీ దళాలతో పాటు బిల్వపత్రార్చన కూడా స్వామివారికి ఉంటుంది. ఈ రకంగా ఇంకా 10 అధ్యాయాలతో కూడినటువంటి గొప్ప సంహిత నింబాచల మహాత్మ్యం, బ్రహ్మవైవర్తక పురాణ ఆధారంగా దీన్ని మనం వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అంతేకాదు స్వామివారి యొక్క కొండపైన ఒక ఆలయం ఉంటే ఉత్సవ విగ్రహాలకు సంబంధించినటువంటి ఆలయం భీమ్గల్ నడిబొడ్డున అంగడ బజార్ ప్రాంతంలో ఉంటుంది, గ్రామాలయం అంటారు. మరి దాని ఎందుకు కూడా ఉత్సవాలు జరుగుతుంటాయి. కొండపైన కార్తీక బ్రహ్మోత్సవాలు కార్తీక శుద్ధ షష్ఠి నుంచి ఆరంభించుకొని రథోత్సవం అయిన 2 రోజుల వరకు, అంటే కార్తీక బహుళ ద్వితీయ వరకు ఉత్సవాలు జరుగుతుంటాయి. సప్తావరణ పూజతో సమాప్తి అవుతుంది. మరి గ్రామాలయమందు స్వామివారి యొక్క జయంతి ఉత్సవాలు కొండపైన జరుగుతాయి, కానీ విశేషంగా గ్రామాలయమందు జయంతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. అంతేకాకుండా పుష్య సప్తాహ మహోత్సవం ఒక సంవత్సరం, కొన్ని సంవత్సరాల కింద, సుమారుగా 100 సంవత్సరాల పూర్వ చరిత్రం ఇది. ఈ ప్రాంతంలో ప్లేగ్ వ్యాధి రావడం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడం, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఒక్కసారి ఆ గ్రామస్తులంతా వచ్చి
పురోహితులను ముందు పెట్టుకుని స్వామి నీ సేవ చేసుకుంటాం అనుగ్రహించు అని చెప్పి వేడుకుంటే దేనివల్ల మాయనటువంటి ఆ రోగము ప్లేగు వ్యాధి ఒక పక్షంలో 15 రోజుల్లో తక్కువైపోయింది. అది స్వామివారి యొక్క అనుగ్రహానికి సూచనంగా పెద్దలంతా కలిసి ఆచరిస్తున్నటువంటి గొప్ప ఉత్సవం భాగవత సప్తాహ మహోత్సవం. ఇది పుష్యమాసంలో ఉంటుంది. జనవరి ప్రాంతంలో సంతానం లేనటువంటి వాళ్ళు, కొండపైన భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు అక్కడ బ్రాహ్మణోత్తములకు మరియు భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేయిస్తుంటారు. పూర్వకాలం భిక్షాటన చేసి అన్నదానాన్ని నిర్వర్తించేవాళ్ళట. మరి ఇన్ని చక్కటి కార్యక్రమాలు, ఇంకా వసంతోత్సవము, పవిత్రోత్సవము, అధ్యయనోత్సవాలు, దీనితో పాటు ఉట్ల ద్వాదశి ఉత్సవాలు, ఇవే మొదలైనటువంటి ఉత్సవాలన్నీ కూడా పాల్గొన మాసంలో విశేషంగా కుడుకల పేర్లను కూడా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. యుగాది మహోత్సవం 1 కాదు 2 కాదు ఎన్నో ఉత్సవాలు లింబాద్రిగుట్ట పైన జరుగుతుంటాయి. భక్తులందరూ కూడా విచ్చేసి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య కృపా కటాక్షాలను పొందాలని కోరుతూ అన్నదాన కార్యక్రమం శనివారము మరియు ఆదివారం 2 రోజులు ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కానీ సామాన్యంగా వేరే దగ్గర ఇక్కడ టీకా చేయడం లేదు. ఏదైనా ఒక ఆలయం ఉందంటే ఉదయం 12 గంటల వరకు వస్తే 300 టికెట్లు ఎవరికి వస్తే వాళ్ళకి అన్నదానం అని పెడుతుంటారు. కానీ లింబాద్రిగుట్ట పైన భక్తుల యొక్క సహకారం, వారికి స్వామివారి పైన ఉన్నటువంటి భక్తి విశేషాలతో ఉదయం 9 గంటలకు ప్రారంభమైందంటే అన్నదాన కార్యక్రమం సాయంత్రం 4 గంటలైనా 5 గంటలైనా అది కొనసాగుతూనే ఉంటుంది. ఆలయంలో వచ్చిన వాళ్ళకు మాత్రం అన్నదానం అని లేదు, కొందరు దర్శించుకోలేని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి భక్తులకు అనానుకూలం కాకూడదని చెప్పి శనివారం ఆదివారం ఈ అన్నదాన కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. విశేషంగా దీంట్లో ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు, సామాన్య భక్తులు తోచిన ధన సహాయాన్ని, వస్తు రూపేణ ధాన్యాన్ని ఇదంతా కూడా సమర్పించుకుంటున్నారు. ఇంకా 5 రోజులు కూడా ఆలయం నుంచి ప్రారంభిస్తారని చెప్పి ధర్మకర్త గారు సూచించారు. మరి భక్తులందరూ కూడా ఈ కార్తీక బ్రహ్మోత్సవాలు 17వ తారీఖు స్వామివారి కళ్యాణం, ఈ రోజు నుంచి ఉత్సవం ప్రారంభమవుతుంది. 13వ తారీఖు, 17వ తారీఖు స్వామివారి యొక్క కళ్యాణం, 22వ తారీఖు వాస్తవంగా 23 పౌర్ణిమ ఉంది. కానీ రథోత్సవ సమయంలో పౌర్ణిమ ఉండాలనే ఉద్దేశంతో ఆలయ సాంప్రదాయ ప్రకారంగా 22వ తారీఖు సాయంత్రము మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4, 5, 6 గంటల మధ్యలో లక్షల భక్తుల యొక్క ఆ జయ జయ ధ్వనుల నడుమన స్వామివారి యొక్క రథభ్రమణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులు 22వ తారీఖు ఆ స్వామివారిని మూల విరాట్ను రథారూఢుడైనటువంటి రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్నట్టుగా ఆ రథారూఢుడైన లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకొని ప్రసాదాన్ని స్వీకరించి, అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించాలని చెప్పి కోరుతున్నాం. అందరూ కూడా ఆహ్వానితులే. లక్ష్మీ నృసింహస్వామి గోవింద గోవింద. ఈ యొక్క సదవకాశాన్ని ఇచ్చినటువంటి K6 ఛానల్ వారికి మరియు వారి యొక్క అధికారులందరూ కూడా భగవంతుడు విశేషమైన అభివృద్ధిని చేయాలని కోరుతూ ముగిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్.